దాదాపుగా 2-3 రోజుల నుండి కామారెడ్డిలో వర్షం సృష్టించిన విధ్వంసం తర్వాత అసలు కామారెడ్డి పరిస్థితి ఎట్లా ఉందంటే చూసుకోవచ్చు. బైకుల నుండి చైర్లు ఇవి ఇక్కడ ప్రధానంగా బియ్యం బస్తా మొత్తం తడిసిపోయిన పరిస్థితి. సో ఇంట్లో అయితే ఒక్క సామాను కూడా పనికి రాకుండా అయిపోయిన పరిస్థితి. సో ఈ కాలనీ ఏదైతే జిఆర్ కాలనీకి సంబంధించిన ఎవరైతే ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి వీళ్ళందరిది. సో మొత్తం దాదాపుగా ఈ లెవెల్లో వాటర్ వచ్చిన పరిస్థితి మొన్న వరదకి. అంటే ఈ లెవెల్లో ఉన్న సామాన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం తడిసిపోయిన పరిస్థితి. అంటే ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు, ఇంట్లో ఎంతో ఇష్టపడి కొనుక్కున్న సామాన్లు కావచ్చు, అన్నీ నీటిమట్టం అయిపోయిన పరిస్థితి. సో ఇంట్లో చూసుకోవచ్చు పరిస్థితి. అసలు ఇది ఇల్లులా అయితే ఎట్లా అయితే కనిపించట్లేదు, ఇంత దారుణంగా ఇంత ఘోరంగా పరిస్థితి జరిగింది. సో అటు ఫ్రిడ్జ్ కావచ్చు, కిచెన్లో ఉండే సామాన్లు, ఇంట్లో ఉండే సామాన్లు అన్నీ కూడా ఎక్కడికక్కడ మొత్తం ఒకటి కూడా పనికి రాకుండా అయిపోయింది. సో ఫ్రిడ్జ్, కిచెను, గ్యాసు అన్నీ ఎవ్రీథింగ్ ఏ చిన్న వస్తువు కూడా మిగలకుండా మొత్తం ఎక్కడికక్కడ ఆగమైన పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితి ఎవరు కూడా ఊహించరు. ఇట్లాంటి పరిస్థితి వస్తుందా, ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతుందా అని చెప్పేసి అయితే ఏ ఒక్కరు కూడా ఊహించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. పాపం ఇంటికి సంబంధించిన ఓనర్ మొత్తం అంటే ఏ సామాన్ ఎట్లా చూసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఎంతో ఇష్టపడి కొనుక్కున్న సామాన్లు కావచ్చు ఒక్కటి కూడా పనికిరాని పరిస్థితి. ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు కూడబెట్టుకొని కట్టుకున్న సామాన్లు ఇలా వృధా అయిపోయినాయి. సో అసలు వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందా అంటే ఒకసారి మాట్లాడిసే ప్రయత్నం చేద్దాం. ఈ టైంలో మరి మాట్లాడేయాలో లేదో తెలియదు కానీ అన్న నమస్తేనే. సో ఏంటి ఈ పరిస్థితి ఏంటి అసలు? ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఆ రోజు ఏ టైంకి జరిగింది అసలు ఇది? ఇంట్లోనే ఉన్నారు ఆ రోజు మీరు? మిషన్, కుట్టు మిషన్ కావచ్చు, కూలరు, అక్కడ వాషింగ్ మిషన్, చైర్లు అన్నీ ఎవ్రీథింగ్ మొత్తం ఇల్లు మొత్తం లైక్ జీరో అయిపోయింది మొత్తం. సరే ఇట్లా వాళ్ళతో మాట్లాడిద్దామన్నా కూడా వాళ్ళకి ఇక బాధ తప్ప ఏం లేదు. సో ఇది ఇక్కడ పరిస్థితి.